దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అపోస్తుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికిన ప్రత్యేకమైన మాటలు ఈ గలతీ పత్రికలో వ్రాయబడ్డాయి. ఆయన గలతీ సంఘాన్ని గూర్చి ఈ ఉత్తరంలో వ్రాసిన ప్రత్యేకమైన మాటలు ఏమిటంటే, ఒకప్పుడు మీరు ఆ కాలమందు దేవుళ్ళు కాని వారిని మీరు అనుసరించి నడుస్తూ ఉండేవారు. అయితే దేవుని యొక్క సన్నిధిని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా అని అంటూ ఉన్నాడు. ఆయన వేదన గలతీ సంఘానికి, ఆయన యొక్క చింత గలతీ సంఘానికి ఈ ఉత్తరములు తెలియచేస్తూ ఉన్నాడు. మరలా మీరు ఎందుకు బలహీనులైపోయి మూల పాఠముల తట్టు తిరుగుచు ఉన్నారు? మీరు దేవుని ఎరిగిన వారై ఉన్నారు, దేవుని సన్నిధిలో రుచి ఎరిగిన వారై ఉన్నారు. భక్తి మీకు తెలుసు, ఆయన కార్యాలు మీకు తెలుసు, ప్రార్థన మీకు తెలుసు, దేవుని యొక్క ఆత్మను గూర్చి మీరు తెలుసుకున్నారు. తిరిగి మరలా లోకములో పడిపోయి దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా భావించి మీరు ఎందుకు మనసును త్రిప్పుతూ ఉన్నారు? దీనివల్ల నేను మరి ఎక్కువగా బాధపడుతూ ఉన్నాను. గనుక ప్రియమైన సోదరులారా, ఓ గలతీ సంఘస్థులారా, దేవుని ఉగ్రత పాలవకుండా దేవుని కొరకు బ్రతుకువారిగా దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క క్రమమును మరలా మీరు నేర్చుకోవాలని నేను ప్రేమతో మీకు హెచ్చరిస్తున్నానని ఈ మాటల ద్వారా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఈనాటి దినాలలో కూడా దేవుని ఎరిగిన వారై ఉండి దినములు, మాసములు, ఉత్సవ కాలములు, ఏది మంచో ఏది చెడో అని చెబుతున్న మనుషుల దగ్గరికి వెళుతున్నారు. కానీ సమస్తమును సృష్టించిన దేవుడు, సమస్తమును మానవునికి మంచిగా మార్చిన దేవుడు, సమస్త సమయాలు కూడా ఆయన ఆశీర్వదించిన దేవుడు ఆయన వైపు తిరగలేకపోతూ ఉన్నారు. ఒక పక్క దేవుని ఎరిగిన వారిగా ఉంటున్నారు, మరో పక్క లోకాన్ని అనుసరించి వారిగా మారిపోతూ ఉన్నారు. వారి విశ్వాసులైనా, సేవకులైనా, ప్రవక్తలైనా, మరి ఎవరైనా సరే ఈ దినాలలో దేవునికి దూరముగానే ఉంటూ ఉన్నారు, లోకాన్ని అనుసరించి వారిగా మారిపోతున్నారు. గనుక అపోస్తుడైన పౌలు తన హృదయములో ఉన్న వేదనని తెలియచేస్తున్నాడు. మరలా మీరు తిరిగిపోతే నేనెంత బాధపడుతున్నాను, మిమ్మల్ని బట్టి ఎంత భయపడుతున్నాను అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ప్రభువైపు తిరుగువారిగా నీతి నియమాలతో యథార్థమైన భక్తిలో దేవుని సన్నిధిలో ఇచ్చిన ప్రతి సమయం మంచిదని ఎరిగి ప్రార్థించే వారికి ఉండాలి. కానీ ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది ఎవరండి నిర్ణయించేది? కాలము సమయమైన చేతుల్లో ఉన్నాయి. కాలమును ఎరిగిన నీవు నేను కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. మనల్ని బట్టి ఒకరు దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి, దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి. కానీ మనమే వారిలోనికి వెళ్ళిపోయి లోకములో కలిసిపోతే ప్రత్యేకత ఏముంటుందండి? ఆలోచన చేయమని మరొకసారి ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. దేవుని భక్తి యథార్థముగా చేసిన వారే దివ్య రాజ్యానికి వెళ్ళగలుగుతారు. ఈ లోకములో సగము, దేవునిలో సగం ఉంటే వారు ఎందుకు పనికి రాకుండా వారి జీవితాలు ఉండిపోతాయి. నిర్ణయం మన చేతిలో ఉంది. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. పౌలు గారి వేదన, పౌలు గారి భయము
నాయన గలతీ సంఘాన్ని గురించి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీరు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు కనుక నీ సందులో సంపూర్ణంగా విశ్వసించువారిగా, స్థిరులై ప్రార్థించేవారిగా, నీ వైపు చూసేవారిగా కృపా సహాయము దయచేయండి. ఎవరి కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయము పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.